ఇదిగోండి ఫ్రెండ్స్, మంది రెడీ అయిపోయింది. చూసారా, అండా కర్రీ అనేది ఇదే కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చేసుకోండి. వీడియోని మాత్రం మీరు పూర్తి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనము ఈరోజు చపాతి అండా కర్రీ అయితే చేయబోతున్నాం. మనం చూసారా, నేనైతే 5 గుడ్లు తీసుకొని బౌల్ తీసుకొని దాంట్లో అయితే వేసుకుంటున్నా. ఐదు గుడ్లు అయితే మనము అలగొట్టయితే వేసుకుంటున్నాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, రైస్లో కూడా బాగుంటుంది కర్రీ. నాకైతే రైస్లో కూడా చాలా ఇష్టము. మనం 5 గుడ్లు అనేది గట్టిగా కొట్టిపోసుకున్నాము. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా నేను ఎలా మిక్స్ చేస్తున్నాను. ఏంట్లకి ఇవే. ఇప్పుడు మనం బాండిల్లో ఆయిల్ అయితే వేసుకొని చూడండి, మనకు ఎగ్స్ అనేది ఎలా పొంగిందో చూసావా. ఇలా వస్తేనే మనకు టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. పెప్పర్ పౌడర్ అనేది మనం నీసు వాసన లేకుండా ఉండేదానికోసం పెప్పర్ పౌడర్ అనేది వేసాము. బాగా కలిపెట్టుకున్నామంటే పీసులుగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడే మనకు బాగా కర్రీ అనేది తయారవుతుంది. హైలోనే ఉండాలి. హైలో ఉంటేనే మనకు చూసారా ఎలా వచ్చిందో, పట్టుకుంటే దూది మాదిరిగా ఉంది ఎగ్గు. అట్లా ఉంటేనే మనకు అండా కర్రీకి బాగుంటుంది. బాగా ముక్కలుగా చేసుకోండి కలుపుకుంటూ. ఫ్రెండ్స్, ఇంక మాత్రం వేగిందంటే మనకు చాలు.
చూసారా బాగా అయితే వేగింది. ఇప్పుడు మనం అదే బౌల్లోకి తీసేసుకుందాం. ఐదు గుడ్లు వేసుకుంటే మనకు ఇంత అనేది వచ్చింది. చూసారా బెలూన్ కదా, బెలూన్ ఏ బాండిల్లో ఆయిల్ అయితే వేసుకున్నాం. మీరైతే ఆయిల్ తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఆవాలు అయితే వేసుకున్నా, కొంచెం జీలకర్ర, రెండు పచ్చిమిర్చి, రెండు కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం. చూసారా ఎంత సన్నగా అనేది కట్ చేస్తున్నానో, ఇదే విధంగా కట్ చేసుకోవాలి అండా కర్రీకి, అప్పుడే మనకు బాగుంటుంది. ఆనియన్స్ అయితే నేను ఇక్కడ 4 పెద్దవి అయితే తీసుకున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీకు ఎంత సరిపోతుందో అంతైతే తీసుకోండి. నేనైతే 4 అయితే తీసుకున్నాను. తీసుకొని సన్నగా అయితే కట్ చేశాను. చూసారా ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి మనకు గోల్డెన్ కలర్లో రావాలి, వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. కలుపుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మాడతాయేమో ఆనియన్స్, మళ్ళీ మాడినా కూడా టేస్ట్ ఉండదు. కలుపుకుంటూ మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. పండు టమాటాలే బాగుంటాయి, తీసుకోండి, తొందరగా మెత్తబడతాయి. నా దాంట్లో ఒకటైతే కొంచెం సాయిగా ఉంది, అయినా వేసేసాను. మీరైతే పండు టమాటాలు అయితే తీసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి, కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చపాతీ పిండిలో కలిపి పెట్టుకోవాలి ఉంటాం కదా, అందుకని కర్రీలు అనేది కొంచెం వేసుకుంటాము. ఇవి బాగా మనకు మగ్గాలి, బాగా మెత్తబడిపోవాలండి టమాటాలు అనేది, అప్పుడే మనకు టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టుకున్నాం, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే వస్తుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎక్కువైతే అవసరం లేదు, కొంచెమే వేసాను. నేను చూసారా 1 టేబుల్ స్పూన్ వేసాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసాను. కారం అయితే మీరు సరిపడినంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అన్నీ మిక్స్ చేసుకున్నాం ఒకసారి ఆయిల్లో. ఆ పొడులు అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అట్లా కలుపుకొని ఒక 2 గ్లాసులు అయితే వాటర్ వేస్తున్నాను. చూడండి, చిన్న గ్లాసే కదా.
ఈ వాటర్ అనేది మనకు ఉన్నదండి. లాస్ట్లో మనం బాగా కలుపుకొని మనకు ఇలాగ ఎత్తుకుంటే చూస్తుంటే ఎగ్గే కనిపించాలి. అలా వచ్చేంత వరకు నేను చూపిస్తాను, చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మంది రెడీ అయిపోయింది. చూసారా అండా కర్రీ అనేది. ఇదే కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చేసుకోండి. వీడియోని మాత్రం మీరు పూర్తి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. గుడ్డు మాత్రం స్పైసీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూసారా. ఇంకా ఫ్రెండ్స్ అయిపోయింది మంది కర్రీ అనేది. ఇప్పుడైతే చపాతీ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం పెనం మీద. వేసుకొని చపాతీని మరీ ఎక్కువగా మార్చకూడదండి. కూర ఉబ్బినట్టు ఉబ్బుతుందండి చపాతీ కూడా, చూసారా. అటు ఇటు మనం తిప్పుకుంటూనే ఉండాలి, లేదంటే మాడుతుంది చపాతీ అనేది. ఫ్రెండ్స్ చపాతీ బాగా కాలింది, చూసారా. ఇలా ఉంటే చాలు.